దేవుడు అడుగుతున్నాడు, నీకేం కావాలి? உங்களுக்கு என்ன வேணும்னு நீங்க தான் கேட்கணும். మీకేం కావాలో అనేది మీరే అడగాలి. సుఖం వేணும்னா వ్యాధుల இடத்துல కై வைத்து, మీకు ఒకవేళ అనారోగ్యంగా ఉంటే ఏ స్థలములో అనారోగ్యం ఉందో అక్కడ మీ కుడి చేతిని పెట్టుకోండి. యేసువే எனக்கு நல்ல கண் பார்வை வேணும். యేసయ్యా నాకు మంచి కంటి చూపునివ్వండి. యేసువే இந்த கட்டி மறைந்து போகணும். యేసయ్యా ఈ గడ్డ కరిగిపోవాలి. இந்த வலி விலகி போகணும். ఈ నొప్పి తొలగిపోవాలి. என் కాల్களை సుఖమాకు. నా కాళ్ళను స్వస్థపరచండి. என் கைகளை குணமாకు. నా చేతుల్ని స్వస్థపరచండి. యేసువే என்னை தொட்டு குணமாக்கு. యేసయ్యా నన్ను ముట్టి బాగు చేయండి. அப்படி கேளுங்க. అలా అడగండి ప్రభుని. என் கடன் பிரச்சனை மாறணும். నా రుణ బాధలు తొలగిపోవాలి. மாத்தி கொடுங்க. என் பிள்ளைகளுக்கு வேலை கிடைக்கணும். నా బిడ్డలకు మంచి ఉద్యోగాలు ఇవ్వండి. பிள்ளைகளுடைய திருமண காரியம் வாய்க்கணும். మా పిల్లలు చేసే కార్యాలు సఫలం అవ్వాలి. ஆண்டவரே கர்ப்பத்தின் ஆசீర్வாదம் உண்டாகணும். అయ్యా గర్భఫలాలు దయచేయండి స్వామి. இந்த வருஷம் கர்ப்பத்தின் ஆசீர்வாదம் உண்டாகணும். గర్భపు యొక్క ఫలాలు అనుభవించాలి. கடன் பிரச்சனை மாறணும். అప్పుల బాధలు తొలగిపోవాలి. என் பிசினஸ் నా ஆசீர்வதிக்கப்படணும். వ్యాపారం ఆశీర్వదించబడాలి. கேளுங்க கேளுங்க, என்ன అడగండి வேணும்? అడగండి అడగండి ప్రభుని అడగండి. நீங்க என்ன கேட்கிறீங்களோ ஆண்டவர் தருகிறார். ఏది అడగబోతున్నారో దాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. ஆண்டவர் அதை அருளி செய்கிறார். దేవుడు మీకు అనుగ్రహించబోతున్నాడు. அதை పెట్టుకొள்ள పోறீங்க. మీరు పొందబోతూ ఉన్నారు. இன்றைக்கு ஒரு அற்புதம் நடக்க போகுது. ఇప్పుడే ఒక అద్భుతం జరగబోతుంది. యేసువిன் నామములో, యేసు నామములో, యేసువిன் నామములో, యేసు నామములో, యేసువిன் నామములో, యేసువి నామములో ஒவ்வொருவருக்கு అద్భుతం நடக்கும். ఒక్కొక్కరికి అద్భుతం జరగబోతుంది. ஒவ்வொருவருடைய காரியத்தில் அற்புதம் ఒక్కొక్కరి జీవితంలో కార్యాలు జరగబోతున్నాయి. అద్భుతத்தை செய்யும் ఆண்டவர். అద్భుతాలు ప్రభు చేయబోతూ ఉన్నాడు. அவருடைய வேண்டுதலை நிறைவேற்றுவீராக. మీ కోరికను దేవుడు సిద్ధింప చేయబోతున్నాడు. தந்து விட்டீர் என்று விசுவாசிக்கிறோம். దేవుడు నాకు ఇచ్చాడు అని మీరు నమ్మండి. హల్లెలూయా, హల్లెలూయా.